రైతులకు నమస్కారం. గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మిరప తోటలు చాలా ఆరోగ్యంగా వస్తున్నాయి. చాలా క్రాప్ కూడా చాలా హెల్తీగా కనపడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ విన్న కంప్లైంట్స్ ఏంటంటే మిరప తోటలో పురుగు అనేది సావట్లేదు, ఏ మందు కొట్టినా సావట్లేదు. అయితే సావట్లేదు అనడానికి కూడా పూర్తిగా మనం ఒప్పుకోవడానికి లేదు. చస్తుంది, కాకపోతే కొన్ని మందులు కొడితే గుడ్డు చేస్తుంది, కొన్ని మందులు కొడితే పెద్ద పురుగు చేస్తుంది, కొన్ని మందులు కొడితే లార్వానే చేస్తుంది. కానీ అన్ని లార్వా స్టేజ్ నుంచి ప్రౌఢ దశ వరకు అంటే పెద్ద పురుగు వరకు పచ్చ పురుగు, లద్ద పురుగు అనేవి చచ్చిపోయే మందులు చాలా తక్కువగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇన్ని దశలలో పనిచేసే మందులని చాలా కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి. కాకపోతే వీటన్నిటిలో నాకు బాగా నచ్చిన మందు ఏంటంటే జిఎస్పి కంపెనీ వారి లైగర్ అనే మందు నాకు చాలా బాగా నచ్చింది. ఈ మందు రైతు సోదరులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు లార్వా దశ నుంచి మొదలుపెట్టి పెద్ద పురుగు వరకు అన్ని పురుగులు అనేవి చచ్చిపోవడం జరుగుతుంది. అలాగే దీనిలో ఉన్న మెథాక్సిఫెనిజోడ్ అనే టెక్నికల్ వల్ల మీకు క్రాప్ కూడా చాలా ఆరోగ్యంగా వస్తుంది. ఈ లైగర్ వాడిన చేనే మీరు చూస్తే కనుక ప్రతి చెట్టును గమనిస్తే చాలా నీట్గా కనపడుతుంది, అలాగే చాలా గ్రీన్ కలర్లో కనపడుతుంది. అంటే దీనిలో ఉన్న టెక్నికల్ గుణం వల్ల మనకి ఈ గ్రీనిష్నెస్ అనేది సాధ్యమైంది. కాబట్టి రైతు సోదరులు పురుగు మందు విషయంలో మీరు కాంప్రమైజ్ కాకూడదు. అలాగే మీరు ఎవరైనా బాండ్ వ్యవసాయం చేసిన వాళ్ళైతే అంటే ఐపీఎం కానీ చేస్తున్నట్టయితే ఐపీఎంలో కూడా మీరు ఈ మందు స్ప్రే చేసుకోవడానికి మీకు పర్మిషన్ ఉంది. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా పురుగు మందును స్ప్రే చేద్దాం అనుకున్నప్పుడు మేము మొదటి చాయిస్గా ఈ లైగర్ను ఎంచుకోండి. ఈ లైగర్ అనే మందు సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అవడం వల్ల మీ చెట్టును కూడా ఇది మొత్తం విషం చేసి ఆ తర్వాత అంటే మనం కొట్టినప్పుడే కాదు, కొట్టిన తర్వాత 10 రోజులకు 15 రోజులకి సుమారు 20 రోజుల్లోపు కూడా పురుగు వచ్చి తిన్నా కూడా ఆ విష ప్రభావానికి చచ్చిపోతుంది. చావా మధు లైగర్ వాడిన ఇది వాడిన కాడి నుంచి 20 రోజుల నుంచి అసలు పురుగు అనేది లేకుండా పోయింది. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए. ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए.